హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అంటే జానపద నృత్యాలండి తెలుగులోనే. సో జానపద నృత్యాలు అంటాము. సో ఏంటంటే వీటి గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వారికి, ఎంటీఎస్ వారికి. సిహెచ్ఎస్ఎల్కి అయితే ఇది ఒక రివిజన్గా ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఉన్నాయి కదండి ఎగ్జామ్స్ నవంబర్ 12 నుంచి. సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఎంటీఎస్ వారికి చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే టాపిక్ అనమాట. ఇది ఫోక్ డ్యాన్సెస్ నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం వీడియో అయితే లెంత్గా ఉంటుందండి. ఖచ్చితంగా అయితే చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీకు యూస్ఫుల్ అయిన టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అందుకే చేస్తున్నాను. సో లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెట్టేద్దామండి. సో ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అండి. ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళకి పక్కన తెలుగులో రాసుకోండి. మీరు ఒక నోట్బుక్ తీసుకొని జానపద నృత్యాలు అని పెట్టుకొని మీరు తెలుగులో అయితే రాయండి. నేను ఇంగ్లీష్లో రాశాను. సో ప్లీజ్ అండి, తెలుగు మీడియం అనేది మాత్రం తెలుగులో రాయండి. పేరు మాత్రం సేమే కదా. సో నేను ఇంగ్లీష్లో రాసి మీరు తెలుగులో మాత్రం రాసుకోండి. ఓకేనండి. సో లేట్ చేయకుండా మనం మొదలు పెడదాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఫోక్ డ్యాన్స్లు ఏంటో తెలుసుకుందామండి. అదేంటంటే వీరనాట్యం అండి, డ్యాన్స్ ఆఫ్ బ్రేవ్ అనమాట. వీరనాట్యం ఒకటి. తర్వాత లంబాడి అండి. లంబాడి ఎవరు చేస్తారు? బంజారా ట్రైబ్ చేస్తారండి. లంబాడి డ్యాన్స్ అనేది బంజారా ట్రైబ్ చేస్తారనమాట. అడుగుతాడనమాట, లంబాడి నృత్యం అనేది ఏ ట్రైబ్ చేస్తారు అని అన్నారు అనుకోండి, బంజారా అండి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బంజారా ట్రైబ్ అనేది లంబాడి నృత్యం అనేది చేస్తారు. ఓకేనా అండి. తర్వాత దింసా అండి. ఇది అందరికీ తెలిసింది. అరకు సైడ్ బాగా చేస్తారనమాట. సో దాన్ని దింసా అంటారనమాట. మన ఆంధ్రప్రదేశ్లో దింసా అంటే చాలామంది తెలుసు అనమాట. అరకు సైడ్ చేస్తారు ట్రైబ్ పీపుల్స్. సో తర్వాత కోలాటం అండి, అందరికీ తెలిసిందే కోలాటం. తర్వాత భామకల్పం ఇది డ్యాన్సు డ్రామా రెండు అండి. ఓకేనా అండి. ఇది డ్యాన్సు మరియు డ్రామా అనమాట. భామకల్పం అనేది డ్యాన్సు డ్రామా. ఓకేనా అండి. తర్వాత బుర్రకథ అండి, అందరికీ తెలిసిందే బుర్రకథ ఒకటి. ఓకేనా. ఈ నృత్యాలు, ఈ ఫోక్ డ్యాన్సెస్ అన్నీ ఒక బుక్లో రాసుకొని రివిజన్గా చేసుకుంటే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా. నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా బిట్స్ వస్తాయండి. సో బుర్రకథ తర్వాత బోనాలు కూడా చేస్తారు కదా మన సైడ్. బోనాలు డ్యాన్స్ ఉంటాయి సో ఫెస్టివల్ చేసినప్పుడు. తర్వాత బుట్టబొమ్మలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇది మాస్క్ డ్యాన్స్ అనమాట. తర్వాత డప్పు నృత్యము. సో ఇవన్నమాట మన ఆంధ్రప్రదేశ్లోని ఫోక్ డ్యాన్సెస్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ ట్రైబ్ జరుపుకుంటారని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏ నృత్యాన్ని ఏ ట్రైబ్ చేస్తారో అని అడిగితే మాత్రంగా మీరు తెలుసుకోండి ఇది. సో లంబాడీని అయితే బంజారా ట్రైబ్ చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లోనే అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లోని ఈ డ్యాన్స్లు, ఈ నృత్యాలు అనేవి ఉన్నాయి, ఈ ఫోక్ డ్యాన్స్లు. ఓకేనండి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమైన ఫోక్ డ్యాన్స్లు అంటే జానపద నృత్యాల గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ అండి రెకంపడ అనే నృత్యాన్ని మిస్మీ ట్రైబ్ వారు చేస్తారు. ఓకేనా. ఈ నృత్యాన్ని మిస్మీ ట్రైబ్ చేస్తారనమాట, పర్ఫార్మెన్స్ చేస్తారు. ఓకేనా. రాసుకోండి, మిస్మీ ట్రైబ్ అనమాట. ఏ ట్రైబ్ చేస్తారంటే మిస్మీ ట్రైబ్. ఓకేనా. ఏంటి ఆ నృత్యం పేరు? రికంపడ. ఓకేనా. తర్వాత అలీ లము అండి. ఓకేనా. అలీ కాదండి, సారీ అజీ లము అండి. ఓకేనా అండి. అజీ లము. ఓకేనా. మోన్పా ట్రైబ్ చేస్తారండి. ఏ ట్రైబ్ చేస్తారో అని అన్నాడు అనుకోండి, మోన్పా ట్రైబ్ అనేది ఈ అజీ లము అనే డ్యాన్స్ అంటే నృత్యాన్ని మోన్పా ట్రైబ్ చేస్తారనమాట. ఓకేనా అండి. ఇవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నమాట. ఓకేనా. తర్వాత వాంకో ఒకటి. తర్వాత బుయ్యా. ఓకేనా. బుయ్యా డ్యాన్సు. తర్వాత పాసికోంకి డ్యాన్స్. తర్వాత చాలో లోకు డ్యాన్స్. ఓకేనా. చాలో లోకు డ్యాన్స్ అనమాట. తర్వాత బార్డో చామ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. బార్డో చాము అడుగుతాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకే చెప్తున్నాను. బార్డో చామ్ అనే నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బార్డో చామ్. ఓకేనా. తర్వాత మస్క్
లేదా మాస్క్ అనమాట. ఓకేనా. తర్వాత లైన్ అండ్ పీకాక్ డ్యాన్స్ అండి. ఇది ఏ ట్రైబ్ చేస్తారు అని అడిగాడు అనుకోండి, మాన్పా ట్రైబ్ చేస్తారండి. మాన్పా ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారనమాట ఈ లైన్ అండ్ పీకాక్ డ్యాన్స్ని. ఓకేనా అండి. తర్వాత పోపిర్ డ్యాన్స్, పోపిర్ నృత్యాన్ని ఏ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తుందంటే గారో ట్రైబ్ అండి. ఓకేనా, గారో ట్రైబ్. ఓకేనా. తర్వాత పోనుంగ్ని ఆది ట్రైబ్ చేస్తారండి, ఆది ట్రైబ్. ఓకేనా. తర్వాత యాక్చామ్ డ్యాన్స్ అండి. యాక్చామ్ డ్యాన్స్ అనేది దీన్నే మాల్క్ డ్యాన్స్ అని కూడా అంటారు. సో యాక్చామ్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు అనుకోండి, అరుణాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి అరుణాచల్ ప్రదేశ్ యొక్క డ్యాన్స్లు అనమాట. సో రాసుకోండి, ఒక నోట్బుక్లో రాసుకుంటే రివిజన్గా గుర్తుంటుంది. ఓకేనా. ఏ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యాన్స్. ఏ ట్రైబ్ అని అడిగితే ఆ ట్రైబ్ ఏంటి ఆ డ్యాన్స్లు అంటే ఇవి. ఓకేనా. ఇప్పుడు ఏంటి, ఏపీ అయ్యింది, అరుణాచల్ ప్రదేశ్ అయింది. నెక్స్ట్ ఏంటి, అస్సాంలోని డ్యాన్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం, నృత్యాల గురించి. అలీ ఐ లిగాంగ్. ఓకేనా. అలీ ఐ లిగాంగ్ అనే డ్యాన్సు. తర్వాత బోర్చార్. ఓకేనా. తర్వాత డియోదామి. ఓకేనా. డియోదామి అంటే ఇవి ఫెస్టివల్స్లో కూడా ఉంటాయండి. ఆ ఫెస్టివల్స్లో డ్యాన్స్లు కూడా చేస్తారనమాట. సో అందుకే కొన్ని ఫెస్టివల్స్ పేర్లతో కూడా ఉన్నాయన్నమాట డ్యాన్సెస్. ఓకేనా. ఆ ఫెస్టివల్ రోజు సో చేస్తారు కాబట్టి ఆ ఫెస్టివల్ తాలూకు పేరు కూడా ఈ డ్యాన్స్కి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. అలీ ఐ లిగాంగ్ అనేది ఫెస్టివల్ కూడా ఉంటుందండి అస్సాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మీరేం కన్ఫ్యూజన్ అవ్వకండి. పండగ అడిగితే పండగ చెప్తారు, నృత్యం అడిగితే నృత్యం చెప్తారు. రాష్ట్రం తెలియాలి కదండి. సో నృత్యం తెలిసినా పండగ తెలిసినా మనం రాష్ట్రం పెట్టుకోగలం అనమాట. సో ఆ రాష్ట్రం చేసే నృత్యాలు తెలియాలి, పండగలు తెలియాలన్నమాట. ఆ పండగ సందర్భంగా వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తారు కదండి, అందుకే వాటికి ఆ పేరు వచ్చే. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. తర్వాత డియోదామి. ఓకేనా, చెప్పాను కదా. తర్వాత ఆంకియా నాట్. ఓకేనా, ఆంకియా నాట్. ఓకేనా. తర్వాత వజపాలి. ఓకేనండి, వజపాలి. తర్వాత జూముర్ వెరీ ఇంపార్టెంట్ అండి, జూముర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత బగురుంబా డ్యాన్స్. తర్వాత బిహు, ఇది ఫెస్టివల్. తర్వాత ఈ ఫెస్టివల్లో చేసే డ్యాన్స్ని బిహు డ్యాన్స్ అని కూడా అంటారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, అస్సాంలోని బిహు అనేది ఒక ఫెస్టివల్ అండి. సో ఆ ఫెస్టివల్ రోజు చేస్తారు కాబట్టి దీన్ని బిహు డ్యాన్స్ అని కూడా అంటారు అనమాట. సో బిహు డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు అనుకోండి, అస్సాం. బిహు అనే పండగ ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగాడు అనుకోండి, అస్సాం అని చెప్పండి. ఓకేనా. తర్వాత బైడిమా. ఓకేనా. బైడిమా అనేది డిమాసే అనే ట్రైబ్ చేస్తారండి. ఈ బైడిమా అనే నృత్యాన్ని పెర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారు, డిమాసే అనే ట్రైబ్ చేస్తారు. తర్వాత బవాంగ్ అనే నృత్యాన్ని అంటే బవాంగ్ అనే ఫోక్ డ్యాన్స్ని ఏంటంటే కర్బీ అంగ్లాంగ్ ట్రైబ్ అనేది చేస్తారండి. నృత్య ప్రదర్శన అనేది చేస్తారు, పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఓకేనా. కర్బీ అంగ్లాంగ్. ఓకేనా, అయిపోయినాయండి అష్టం తాలూకు డ్యాన్స్లు అనమాట ఇవే. తర్వాత బీహార్ అండి. బీహార్లోని గురించి తెలుసుకుందాం. బీహారు నట్వా అండి. నట్వా అనేది చమర్ కమ్యూనిటీ చేస్తారండి, కమ్యూనిటీలో చేస్తారు ఈ నృత్యం. ఆ కమ్యూనిటీ వారు చేస్తారన్నమాట. తర్వాత జటిన్. ఓకేనా. జటిన్ వెరీ ఇంపార్టెంట్ అండి. జటిన్ అనే నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగితే మాత్రం బీహార్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సోహర్ కెల్వానా తర్వాత డ్యాన్స్. తర్వాత జుమేరీ వెరీ ఇంపార్టెంట్, జుమేరీ అడిగాడు. తర్వాత బిడేసియా. ఓకేనా, బిడేసియా. తర్వాత థార్ని డ్యాన్స్ కూడా మన బీహార్కి చెందించింది. తర్వాత థిజియా. ఓకేనా, ఇది మిథిలా రీజన్లో చేస్తారనమాట. ఓకేనా, ఈ నృత్యాన్ని ఈ మిథిలా అనే రీజియన్లో పెర్ఫార్మెన్స్ చేస్తారన్నమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత కజారీ. ఓకేనా, కజారీ ఇవన్నీ బీహార్ తాలూకు అండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బీహార్లోనే సంబంధించిన డ్యాన్సెస్ అనమాట. తర్వాత ఛత్తీస్గఢ్ అండి. సో ఛత్తీస్గఢ్లోని కక్సర్ నృత్యం, కక్సర్ అనే డ్యాన్స్ ఏ రాష్ట్రంలో చేస్తారు అని అడిగితే మాత్రం ఫోక్ డ్యాన్స్ అనమాట ఇది. కక్సర్ అనేది ఛత్తీస్గఢ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబుజ్ మరియా అనే ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారండి.
వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు అని అనుకున్నా, అబుజ్ మరియా. ఇది బస్తర్ రీజియన్లో చేస్తారు, ఓకేనా. బస్తర్ రీజియన్లో చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సువ్వా నాచా, ఓకేనా. సువా నాచా అనే డ్యాన్స్, ఇది ప్యారెట్ డ్యాన్స్ అండి. ఇది ప్యారెట్ డ్యాన్స్. దీన్ని కమర్ ట్రైబు పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఓకేనా. కమర్ ట్రైబ్ వెరీ ఇంపార్టెంట్. ట్రైబులు రాసుకోండి పక్కన, ఓకేనండి. మర్చిపోకండి, ట్రైబులు రాసుకోండి. ఏ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తాను ట్రైబ్ పేరు చెప్పుకోవాలి. దేనికి సంబంధించిందంటే ఇలా చెప్పుకోవాలి, ప్యారెట్ డ్యాన్స్ అనేసి. ఏంటి పేరు అంటే సువా నాచా, ఓకేనా. తర్వాత కర్మ నాచా. తర్వాత జెండి, ఇది బైగా ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తాయండి. తర్వాత గౌర్ మరియా. తర్వాత పంథీ నాచా అనే డ్యాన్స్. తర్వాత పాండవాని, వెరీ 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 ఇంపార్టెంట్. నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్న ఫెస్టివల్ నేమ్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో వెరీ ఇంపార్టెంట్ అంటే ఎక్కువసార్లు అడిగాడు అని అర్థం. దాన్ని ఎక్కువ స్టార్ మార్క్స్ పెట్టుకొని రాసుకోండి, ఓకేనా. పాండవాని అనే నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు అనుకోండి, ఛత్తీస్గఢ్. గుర్తు పెట్టుకోండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన డ్యాన్స్ అనమాట పాండవాని. తర్వాత తుమయివ్, ఓకేనా. తర్వాత శైలా అనే డ్యాన్స్ని బిల్ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది, ఓకేనా. ఇది కూడా ఛత్తీస్గఢ్, ఓకేనా. ఇవి ఛత్తీస్గఢ్లోనే డ్యాన్స్లు అనమాట, ఓకేనండి. రాసుకొని చదివితే మీకు రాస్తే ఒకసారి గుర్తుకుంటే చదివితే ఇంకా గుర్తుంటుంది, ఓకేనా. మీకే మంచిది, అందుకే రాయండి అని చెప్తున్నాను. ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి. తర్వాత గుజరాత్లోనే డ్యాన్సుల గురించి అయితే తెలుసుకుందాం, ఓకేనా. గోప్రాస్, ఓకేనా. GOPRAAS అండి ఇది. గోప్రాస్ అనే నృత్యం దేనికి సంబంధించిందంటే గుజరాత్ అండి. తర్వాత దాండియా అండి, అందరికీ తెలిసిందే, దాండియా రాస్ అంటారనమాట. ఇది గుజరాత్లో పెర్ఫార్మెన్స్ చేస్తారు, గుజరాత్ తాలూకా నృత్యం అనమాట. తర్వాత గార్బా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గార్బా, దాండియా ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంటే. ఇవి ఏ రాష్ట్రం అనేది గుజరాత్ అని కళ్ళు మూసుకొని చెప్పవచ్చు. దాండియా, గార్బా అందరికీ మినిమం తెలిసిన పేర్లు ఇవి, ఓకేనా. ఈజీగా చెప్పేస్తారు ఇది అడిగిన. తర్వాత సిద్ధి ధమాల్, ఓకేనా. తర్వాత ఏంటి, మాటుకాడి, ఓకేనా. మటుకాడి, ఓకేనా. తర్వాత పధర్, ఓకేనా. తర్వాత టిప్పాని, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. టిప్పాని వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగాడు టిప్పాని. దీన్ని కోలి మరియు కార్వా అనే ట్రైబ్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఓకేనా, టిప్పాని డ్యాన్స్ని. తర్వాత హుడో, బార్బడ్, ఓకేనా. బార్బడ్ అనే ట్రైబ్ దీన్ని పెర్ఫార్మెన్స్ చేస్తారు. తర్వాత భవని, ఓకేనా. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ ఓరియంటెడ్లో. తర్వాత లాస్య, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత వించుడో, ఓకేనా. ఇవి గుజరాత్ తాలూకా డ్యాన్స్లు అనమాట. ఇవి గుజరాత్ తాలూకా డ్యాన్స్లు రాసుకోండి. తర్వాత గోవా అండి. గోవా మండో లేదా మాండో, ఓకేనా. మాండో అనే నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగితే గోవా, గుర్తుపెట్టుకోండి. తర్వాత గోడే మోధ్ని అనే నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగితే మాత్రం గోవా. తర్వాత తాల్గడి, తర్వాత ఫుగ్డి. ఈ రెండు తాల్గడి ఫుగ్డి ఈ రెండు గోవాకి సంబంధించిన నృత్యాలు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. జాగోర్, ఓకేనా. జాగోర్ అన్న గోవాకి చెందిన నృత్యమే. తర్వాత దేఖ్ని, తర్వాత తరంగ్మేల్, ఓకేనా. తర్వాత గోవా అనే నృత్యం కూడా ఉంటుంది, గోవాలో చేస్తారు. సో ఇవి గోవాకి సంబంధించిన డ్యాన్స్లు అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత దాలో కూడా ఉందండి. తర్వాత గోన్ఫ్ నృత్యం కూడా గోవాకి చెందిందే. తర్వాత రామట్, ఓకేనా. తర్వాత సావో జావో, వెరీ 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 ఇంపార్టెంట్. సావో జావో డ్యాన్స్ దేనికంటే గోవాకి సంబంధించి. తర్వాత కున్బి, ఓకేనా. ఇవన్నీ గోవాకి సంబంధించి. ఈ తర్వాత హిమాచల్ ప్రదేశ్ అండి. నటి అనే డ్యాన్సు ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగాడు అనుకోండి. నటి అనేది హిమాచల్ ప్రదేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. జోరా లేదా జలి అనే డ్యాన్స్ కూడా హిమాచల్ ప్రదేశ్ చెందింది. తర్వాత ధమన్, ఓకేనా.
ఓకేనా, ఇది కూడా హిమాచల్ ప్రదేశ్ సంబంధించింది. ఓకేనా. తర్వాత రాకాష్ నృత్యం, రాక్షస్ నృత్యం అండి, రాక్షస్ నృత్యం. తర్వాత చావలంబ, ఓకేనా. తర్వాత కయాంగ్ మాల, ఓకేనా. తర్వాత శాండ్ల్ షబు, ఓకేనా, ఓకేనా. తర్వాత డాంగి, ఓకేనా, ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్కి చెందిన నృత్యాలండి. తర్వాత ఇది కూడా ఉండండి, చపేలి నృత్యం దేనికి, ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగినా హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చెమ్మ, ఓకేనా. తర్వాత రాస అండి, ఇది సిమౌర్ అనే డిస్టిక్లో చేస్తారనమాట. హిమాచల్ ప్రదేశ్ సిమౌర్ అనే డిస్టిక్లో చేస్తారనమాట ఈ రాస నృత్యాన్ని, ఓకేనా, గుర్తుపెట్టుకుని. తర్వాత హర్యానా అండి, హర్యానాలోని కోరియా డ్యాన్సు, డప్పు డ్యాన్సు. తర్వాత మంజీరా డ్యాన్స్ని మేవట్ డిస్ట్రిక్ట్లో చేస్తారు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ డిస్ట్రిక్ట్లో దీన్ని ఎక్కువగా పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఏ డిస్ట్రిక్ట్లో అంటే ప్రత్యేకంగా ఈ డిస్ట్రిక్ట్లో పెర్ఫార్మెన్స్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను అనమాట. అంటే ఎలాగైనా అడగొచ్చు కదా, ఎందుకు అనేసి ఇచ్చానమాట, ఓకేనా. మేవట్ డిస్ట్రిక్ట్లో మంజీరా అనేదాన్ని పెర్ఫార్మెన్స్ చేస్తారంట. తర్వాత జూమర్ అండి, ఓకేనా, జూమర్. తర్వాత ధమాల్, తర్వాత ఫాగ్, తర్వాత లూవ్, తర్వాత సాంగ్. తర్వాత వెరీ ఇంపార్టెంట్, గొగ్గా డ్యాన్స్ వెరీ ఇంపార్టెంట్. గొగ్గా డ్యాన్స్ ఎక్కడంటే మాత్రంగా ఎక్కడ హర్యానాలో పెర్ఫార్మెన్స్ చేస్తారన్నమాట. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్ రౌఫ్ డ్యాన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రౌఫ్ డ్యాన్స్ ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత బాండ్ పథేర్, ఈ డ్యాన్స్ డ్రామా, ఇది రెండు డ్యాన్సు డ్రామా. తర్వాత డుమ్హల్, ఓకేనా. తర్వాత ఖుడ్, తర్వాత హిక్కట్, తర్వాత దమాలి, ఓకేనా, డమాలి. సో ఇవన్నీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన డ్యాన్స్ అనమాట. తర్వాత జార్ఖండ్లోని కరం డ్యాన్స్ అనేది ఓరాన్ ట్రైబ్ చేస్తారనమాట, ఓకేనా, పెర్ఫార్మెన్స్ చేస్తారు. తర్వాత పైకా డ్యాన్స్ వెరీ ఇంపార్టెంట్, ముండా ట్రైబో చేస్తారనమాట. తర్వాత మొంఢారీ డ్యాన్స్, తర్వాత డోమ్ కచ్ డ్యాన్స్ అనమాట. తర్వాత తుమైర్ డ్యాన్స్ అండి, సదర్న్ కమ్యూనిటీ చేస్తారనమాట, ఓకేనా. తర్వాత చౌ డ్యాన్స్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. చౌ అనే డ్యాన్స్ జార్ఖండ్లో కూడా చేస్తారనమాట, ఓకేనా. తర్వాత సంతాలి ట్రైబ్ చేస్తారండి. ఇందులోనే ఉంది సంతాలి అనే ట్రైబ్ ఉంటుంది కదా, తెలుసు కదా. సో సంతాలి డ్యాన్స్ని ఏ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తుందంటే సంతాలియే చేస్తుంది. తర్వాత హంటా డ్యాన్స్, తర్వాత ఫగువా డ్యాన్స్, ఓకేనా. ఫగువా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే జార్ఖండ్, ఓకేనా, చూసుకోండి. ఇవన్నీ జార్ఖండ్ తాలూకా డ్యాన్స్లు అనమాట, ఓకేనా. ఇప్పుడు కర్ణాటక వెరీ ఇంపార్టెంట్ అండి. కర్ణాటకలో డ్యాన్స్ గురించి యక్షగానం అనేది దేనికి సంబంధించింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాడు అనుకోండి, కర్ణాటక కళ్ళు మూసుకొని చెప్పియండి, ఓకేనా. బోలక్ డ్యాన్సు, తర్వాత కంసాలు డ్యాన్సు, తర్వాత కార్ఘా డ్యాన్సు, తర్వాత డొల్లు కునిత డ్రమ్ డ్యాన్స్ అనమాట, ఓకేనా. డొల్లు కునిత అనేది డ్రమ్ డ్యాన్స్ సంబంధించింది అనమాట. భూత ఆరాధన, ఓకేనా, భూత ఆరాధన. తర్వాత నాగమండల, ఓకేనా. తర్వాత వీరగాసే, ఇవన్నీ డ్యాన్సులు కర్ణాటకకి సంబంధించినవండి, ఓకేనా. ఇవన్నీ డ్యాన్సులు కర్ణాటకకి సంబంధించినవి, ఓకేనా. రాసుకోండి, ఒక నోట్బుక్లో రాసుకుంటే మీకు చదవడానికి బాగుంటుంది. సో మీకు బాగుంటుంది. కేరళ ఏంటి, వట్టముథూల్, ఓకేనా, వట్టముథుల్లల్ డ్యాన్సు. తర్వాత కలియట్టం డ్యాన్సు, కుడియట్టం డ్యాన్సు, కోలకలి డ్యాన్స్. తర్వాత చాక్యర్ కూతు డ్యాన్సు, తర్వాత పులికాలి డ్యాన్సు, ఓకేనా. ఇవన్నీ కేరళకి సంబంధించిన డ్యాన్సు. తర్వాత మధ్యప్రదేశ్ కూడా కాక్సర్ చేస్తారు. తర్వాత భగోరియా వెరీ ఇంపార్టెంట్, భగోరియా డ్యాన్స్ని బిల్ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు.
తర్వాత ఆఢ, తర్వాత మట్కి, తర్వాత జావరా లేదా జవారా, ఓకేనా. తర్వాత ఫుల్పతి ఫూల్పతి డ్యాన్స్, తర్వాత మార్చ్ డ్యాన్స్, తర్వాత కాడా నాచ్, ఓకేనా. కాడా నాచ్ ఇవన్నీ దేనికి, మధ్యప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్లు అండి. తర్వాత టెట్టలి టెట్టలి డ్యాన్సు కమర్ ట్రైబ్ చేస్తారు. సైలా డ్యాన్స్ అని ఇవన్నీ మధ్యప్రదేశ్ సంబంధించి. ఇప్పుడు మణిపూర్కి సంబంధించిన డ్యాన్సుల గురించి తెలుసుకుందాం. మణిపూర్ ఏంటంటే తాంగ్తా డ్యాన్సు, లై హరోబా డ్యాన్సు. ఇది మీతి ట్రైబ్ అనేది పెర్ఫార్మెన్స్ చేస్తారనమాట. ఈ లై హరోబా డ్యాన్స్ని ఏ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారంటే మీటి అండి, ఇది మీటి ట్రైబ్. తర్వాత దోల్ చోళం, తర్వాత పుంగ్ చోళం డ్యాన్సు, తర్వాత జాఘోయి డ్యాన్సు, తర్వాత కంబా తోయిబి డ్యాన్సు, తర్వాత నొపా డ్యాన్స్, ఓకేనా. నొపా డ్యాన్స్ ఇవన్నీ దేనికి సంబంధించిన, ఏ రాష్ట్రానికి సంబంధించిన, మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్. తర్వాత మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్సుల గురించి చూసుకుందాం. నోక్రేమ్ డ్యాన్సు కాశీ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. తర్వాత వంగాల డ్యాన్సు గారో ట్రైబ్ చేస్తుంది. ట్రైబ్ అడిగితే ట్రైబ్ చెప్పండి. ఈ డ్యాన్సు ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే రాష్ట్రం చెప్పండి. మేఘాలయ నోక్రేమ్ వెరీ ఇంపార్టెంట్. నోక్రేమ్ డ్యాన్స్ కాశీ ట్రైబ్, వంగాల డ్యాన్స్ గారో ట్రైబ్, ఓకేనా. తర్వాత బెహిడింగ్ కాలం డ్యాన్సు, ఇది జైంతియా ట్రైబ్ చేస్తారు. లాహో డ్యాన్సు, ఓకేనా. తర్వాత షట్సుక్ మింజియం, ఓకేనా. కాశీ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. సత్సుక్ మింజియం, ఓకేనా. తర్వాత మిజోరాంలో డ్యాన్స్లు ఏంటంటే కొల్లం చైలం, ఓకేనా. కొల్లం చైలం, తర్వాత జాంగ్టలం పైటి ట్రై చేస్తారు. తర్వాత చారో, తర్వాత చైలం, ఓకేనా. చైబ్లం, ఓకే. ఇవన్నీ మిజోరాంకి సంబంధించింది. ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించింది. హోలీ డ్యాన్సు, పావడాస్ డ్యాన్సు, లవణి వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో. లవణి డ్యాన్సు ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మహారాష్ట్ర. తర్వాత లిజియం, ఓకేనా. అవి కూడా మహారాష్ట్రకే. తర్వాత తమాషా వెరీ ఇంపార్టెంట్, తమాషా డ్యాన్స్ కూడా మహారాష్ట్రే. గాఫా, తర్వాత మౌని, తర్వాత దంగారి నాటక్, ఓకేనా. ఇవన్నీ మహారాష్ట్ర వెరీ ఇంపార్టెంట్ డ్యాన్స్లు. తర్వాత నాగాలాండ్ అండి, బ్యాంబూ డ్యాన్స్ వెరీ ఇంపార్టెంట్. బ్యాంబూ డ్యాన్సు నాగాలాండ్లో చేస్తారు. కుకీ ట్రైబ్ చేస్తారనమాట, పెర్ఫార్మెన్స్ చేస్తారు, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ర్యాంగ్మా వారియర్ డ్యాన్స్ అనమాట. ర్యాంగ్మా అనేది వారియర్ డ్యాన్స్ అనమాట. తర్వాత అలుయట్టు, ఇది కోయక్ ట్రైబ్ అనేది కొన్యాక్ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు దీన్ని. తర్వాత బటర్ఫ్లై డ్యాన్సు, తర్వాత చాంగై డ్యాన్సు, తర్వాత జియులాంగ్ డ్యాన్సు, తర్వాత మోడ్సే డ్యాన్సు. ఇవన్నీ నాగాలాండ్కి సంబంధించిన డ్యాన్సులు. తర్వాత అండి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న డ్యాన్సుల గురించి అయితే తెలుసుకుందాం. గోటిపువా డ్యాన్సు, ఓకేనా. తర్వాత డాల్కై డ్యాన్సు, తర్వాత డాండా నాట డ్యాన్సు, తర్వాత ఘుమురా టైగర్ డ్యాన్సు, తర్వాత భాగా నాచ టైగర్ డ్యాన్స్, తర్వాత చౌ డ్యాన్స్ కూడా ఉంది ఒడిస్సాకి. కర్మ డ్యాన్సు, తర్వాత రణప్ప, ఓకేనా. రణప్ప డ్యాన్స్, ఓకేనా. ఇవన్నీ దేనికి, ఒడిస్సాకి సంబంధించిన డ్యాన్స్లు రాసుకోండి. తర్వాత రాజస్థాన్లో డ్యాన్స్ల గురించి తెలుసుకుందాం. గంగౌర్ ఫెస్టివల్ కూడా ఉంటుందండి. సో గంగౌర్ ఆ ఫెస్టివల్లో చేసే డ్యాన్స్ గంగౌర్ డ్యాన్స్ అని కూడా అంటారు. సో అందుకే గంగౌరు. తర్వాత కల్బేలియా డ్యాన్స్ వెరీ ఇంపార్టెంట్. కల్బేలియా అనేది ఒక ట్రైబ్ తాలూకు పేరండి. ఈ కల్బేలియా అనే డ్యాన్స్ని, ఓకేనా, ఇది సపారే డ్యాన్స్ అనమాట. సరేనా. ఇది కల్బేలియా అనే ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. గోమర్ వెరీ ఇంపార్టెంట్ అండి. కల్బేలియా, గోమరు, గంగౌర్ గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ వారెంట్లో ఎక్కువసార్లు అడుగుతారు కాబట్టి నేను మళ్ళీ మంచి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిన మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, చదవండి. బిల్ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. చారి, తర్వాత
కమర్ ట్రైబ్ చేస్తారనమాట. తాలి. తర్వాత షూషిని, ఓకేనా. తర్వాత ఖయాల్ బాబాయ్ ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. తర్వాత సిక్కిం చూఫాట్ డ్యాన్సు, సిక్మారి డ్యాన్సు, జోమల్ లోక్ అనమాట, యాక్ డ్యాన్స్ అనమాట. దీని ల్యాప్సా ట్రైబ్ పెర్ఫార్మెన్స్ చేస్తాయి అనమాట. సింగీచామ్, ఓకేనా. సింగీచామ్ దీన్ని కాంచెన్ జోంగా అనే డ్యాన్స్ అని కూడా అంటారు అనమాట. కంగ్యాడ్ తర్వాత ఘాంటు, ఓకేనా. ఘాంటు డ్యాన్సు. తర్వాత యాక్చామ్తో డ్యాన్సు. తర్వాత మరుని డ్యాన్స్, ఓకేనా. మరుని డ్యాన్స్. తర్వాత తమిళనాడులోని ఫెస్టివల్స్ గురించి తెలుసుకుందాం. కోలట్టం డ్యాన్స్, స్టిక్ డ్యాన్స్ అంటారు అనమాట దీన్ని. కోలట్టం డ్యాన్సు, సిలంబట్టం డ్యాన్సు, ఒయిలట్టం డ్యాన్సు, దేవరట్టం డ్యాన్సు. తర్వాత కుడిరై అట్టం డ్యాన్స్ అంటే పోయికల్ కుతివై అట్టం డ్యాన్స్ అని కూడా అంటారు దీన్ని. కుమ్మీ డ్యాన్సు. తర్వాత కావడి అట్టం డ్యాన్సు, బడన్ డ్యాన్స్ అని కూడా అంటారు దీన్ని, ఓకేనా. కావడి అట్టం ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. తమిళనాడు వెరీ వెరీ ఇంపార్టెంట్. రాసుకొని నీట్గా 2-3 సార్లు చదివితే గుర్తుంటాయండి. ఈజీ గుర్తుంటాయి అన్నమాట, ఒకలాగా ఉంటాయి కాబట్టి. తర్వాత తెలంగాణ దింసా డ్యాన్సు, లంబాడి డ్యాన్సు, గుస్సాడు, మధురి, బోనాలు, ఓకేనా. ఇంపార్టెంట్ అనమాట, మన తెలంగాణలోనే ఇవి ఇంపార్టెంట్. తర్వాత త్రిపురలో డ్యాన్సుల గురించి తెలుసుకుందాం. బిజు, తర్వాత హజాజిరి, తర్వాత హైహక్, మైమాట, కలోయి కమ్యూనిటీ అనమాట. ఘారియా, తర్వాత లెబాంగ్, తర్వాత చేరా, తర్వాత సాంగ్రై డ్యాన్స్ మోగ్ ట్రైబ్ చేస్తారనమాట. తర్వాత ఉత్తరప్రదేశ్లో చార్కుల డ్యాన్స్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లో డ్యాన్స్ చార్కుల డ్యాన్సు, రాస్లీలా డ్యాన్సు, నౌటంకి డ్యాన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చార్కుల డ్యాన్సు, రాస్లీలా డ్యాన్సు, నౌటంకి డ్యాన్సు, కాజ్రీ డ్యాన్స్, ఓకేనా. కాజ్రీ డ్యాన్స్ ఈ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ రిపీటెడ్గా అడుగుతాడు అనమాట. చార్కుల, రాస్లీలా, నౌటంకి డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఉత్తరప్రదేశ్. కాజ్రీ డ్యాన్స్, ఓకేనా. నెక్స్ట్ తర్వాత రామ్లీలా డ్యాన్స్, ఇది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. రామ్లీలా డ్యాన్సు, డాడ్రా డ్యాన్స్, ఓకేనా. తర్వాత ఉత్తరాఖండ్లో డ్యాన్సుల గురించి తెలుసుకుందాం. చాంచ్రీ, ఝోరా, చోలియా, టాండి, చపేలి, టాండియా, ఓకేనా. సో ఇవన్నీ ఉత్తరాఖండ్కి సంబంధించిన. తర్వాత వెస్ట్ బెంగాల్ అండి, గంభీరా డ్యాన్సు, పురులియా చౌ డ్యాన్సు, తర్వాత టుసు డ్యాన్స్, ఓకేనా. టుసు డ్యాన్సు. తర్వాత బాధో డ్యాన్సు, రాన్పా డ్యాన్సు, గంభీర డ్యాన్సు, సాంగ్రియా డ్యాన్స్ ఇవన్నీ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన డ్యాన్స్ అనమాట. సో ఇదండి ఈరోజు మన వీడియో అనమాట. సో ఇవి ఏంటంటే మన ఫెస్టివల్స్, మన ఫోక్ డ్యాన్స్ అండి. ఇవన్నీ మన ఫోక్ డ్యాన్స్ సంబంధించిన డ్యాన్స్ అనమాట. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఖచ్చితంగా చదవండి. ముఖ్యంగా మెయిన్ సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి, సో ఆల్రెడీ మీరు చదివి ఉంటారు. సో రివిజన్ అయితే చేసుకోండి. ఎంటీఎస్ వాళ్ళు మాత్రం ప్లీజ్, మనకి దగ్గర 1 మంత్ అయినా ఎంటీఎస్ వాళ్ళకి ఉంటుంది అనమాట టైం. సో ఈ 1 మంత్లో స్టాటిక్ జీకే నుంచి రోజుకి 1 టాపిక్ 2 టాపిక్లు కవర్ అయినట్టు మీరు చదవండి. ఎందుకంటే ఈ వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది స్టాటిక్ జీకేకి, ఎంటీఎస్ వాళ్ళకి, ఓకేనా. సో ఎస్ఎస్సికి దేంట్లో అయినా స్టాటిక్ జీకే అనేది ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మాత్రం మీరు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేయొద్దండి. సో చదవండి. ఈరోజు అయితే నేను ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అనేది నేను కంప్లీట్ చేశాను ఈరోజు మీకు చెప్పాలని. సో ఎవరికైనా ఇది యూస్ఫుల్, ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ వీడియో అయినా, ఇంపార్టెంట్ టాపిక్. ఎస్ఎస్సి వాళ్ళందరికీ తెలిసి ఇది ఎంత ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే టాపిక్. సో తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడుతుంది. సో తెలుగు మీడియం వాళ్ళు జస్ట్ రాసుకోండి అంతే. నేను ఇంగ్లీష్లో రాసాను, మీరు తెలుగులో రాసుకోండి, పేరు ఒకటే కదండి. సో రాస్తే ఇంకా అంటే
ఇంకా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ అయిపోద్ది లెంత్ అనేది. రాయడానికి కొంచెం ఇంగ్లీష్లో రాసాను, అందుకే తెలుగులో రాసుకోమని చెప్తున్నాను. ప్లీజ్ అండి రాసుకోండి. ఒక నోట్బుక్ తీసుకొని ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా రాసుకొని నీట్గా చదవండి. 2-3 సార్లు చదివాక ఒక్కొక్క రాష్ట్రంది గుర్తుంటాయండి. గుర్తుండవని చాలామంది అంటారు, ఎందుకు గుర్తుండవండి? అన్నీ ఒకసారి చదవడం మానేయండి. రోజుకు ఒక 3-4 స్టేట్స్ ఉండి చూడండి అలాగైతే. లేకపోతే రోజుకు ఒక 5 స్టేట్ నేర్చండి. ఈ మహా అయితే ఒక స్టేట్లో ఎన్ని ఉంటాయండి, 5-6 ఉంటాయి అంతే కదా, జస్ట్ 5-6 అంతే కదా. సో మీరేం చేస్తారంటే రోజుకి ఒక 5 స్టేట్స్ నేర్చండి. అన్ని స్టేట్స్ ఒక రోజు నేర్చడానికి మీకు గుర్తుండదు అనే ఇబ్బంది మీరు పడకపోతే ఏమి లేదు, ఒక గంటలో నేర్చుకోవచ్చు ఇవన్నీ. చాలా 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 ఈజీ టాపిక్ అనమాట ఇది. సో ఏంటంటే ఎవరికైతే గుర్తుండదు అంటే కన్ఫ్యూజ్ అవుతాము, గుర్తుండదు ఎక్కువ డ్యాన్స్లు అనేసి అనిపిస్తే మాత్రం మీరు రోజుకి 5 రాష్ట్రాలవి వేసుకోండి. టైం టేబుల్ వేసుకొని రోజుకి 5 రాష్ట్రాలు మీరు చదవండి. చదివితే 2-3 సార్లు గుర్తుండిపోద్ది మీకు. అక్కడ ఆన్సర్లో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఈ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని తెలిసిపోద్ది అనమాట. ఓకే, ఈ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది, ఈ డ్యాన్స్ ఏ స్టేట్కి చెందిందని ఈజీగా అర్థమైపోద్ది. సో నెగ్లెక్ట్ చేయకండి. 1 మంత్ మినిమం ఉంటుంది ఎంటీఎస్కి, ఎందుకంటే సిహెచ్ఎస్ఎల్ అయిపోయిన వెంటనే ఎంటీఎస్ పెడతాడు. సో ఎంటీఎస్ వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులే, టైం అనేది ఎక్కువ దొరికింది. సో దాన్ని అయితే మీరు పోగొట్టుకోవద్దు. బాగా చదవండి. చదివి మాత్రంగా అయితే రివిజన్ చేయండి. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు రివిజన్ చేయండి, చాలా బాగా రివిజన్ చేయండి. కంప్లీట్ అవ్వని వాళ్ళు కంప్లీట్ చేయండి. స్టాటిక్ జీకే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, వెరీ ఇంపార్టెంట్. వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన ఛానల్ ద్వారా నేను ఇవ్వగలిగినంత వరకు మీకు సపోర్ట్ అయితే చేస్తాను, సిలబస్ అయితే ఇస్తాను. ఓకేనా. సో మన ఛానల్లో మీకు ఇంపార్టెంట్ అయ్యే టాపిక్స్ మాత్రమే ఉంటాయి. సో ప్లీజ్ మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే ఈరోజు ఈ వీడియో అయితే అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ వస్తాను. సో ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపించిందో, యాస్పిరెంట్స్కి అయితే ఇది యూస్ఫుల్లే. సో ఖచ్చితంగా బాగుంది, ఇంకొకరికి షేర్ చేయాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది కదా ఎవరికి షేర్ చేయాలో. సో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. సో ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను ఇంకా మీకు ఇవ్వడానికి, అంటే మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ఇవ్వడానికి నాకు కుతూహలం అనేది పెరుగుతుంది అనమాట, తపన అనేది పెరుగుతుంది. సో నాకు ఎనర్జీ వస్తుంది అనమాట. సో స్టూడెంట్స్ చూస్తున్నారు, నేర్చుకోవడానికి వాళ్ళు తాపత్రయం పడుతున్నారు. సో నేర్చుకోవాలనే తపన వాళ్ళలో ఉంది. నేను కూడా నా వంతు సాయం చేయాలి, నా బ్రదర్స్కి, నా సిస్టర్స్కి, అలాగే నా ఫ్రెండ్స్కి. సో భారతదేశంలో పుట్టాక ఒక తల్లికి పుడితేనే అక్క చెల్లెలము అన్న తమ్ముళ్ళము అవుతామా? సో మనం భరతమాత భూమి మీద కదండి అందరము పుట్టాము. సో మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చిన్నప్పటి నుంచి ప్లేట్ చేస్తూనే ఉంటాం. సో నా బ్రదర్స్కి, నా సిస్టర్స్కి, అలాగే నా ఫ్రెండ్స్, స్నేహితులకి అందరికీ అండి ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, గవర్నమెంట్ జాబ్స్, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక సిస్టర్గా అయితే కోరుకుంటున్నానండి. మీరు ఏ కళలు అయితే కంటున్నారో ఆ కళలు నెరవేరాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. ఎందుకంటే నేను కూడా అందులో ఒకరిదాన్ని కాబట్టి ఎవరికి ఉండదండి కళలు నెరవేరాలని. సో అందరం కళలు కందాం, నెరవేర్చుకుందాం. సో కళల సాకారానికి ప్రయత్నం అయితే చేద్దాం, ఖచ్చితంగా సాధిద్దాం. సో మీతో నేను, నాతో మీరు, ఇదే నా సిద్ధాంతం. సో మనందరము కలిసికట్టుగా ఉండి ఒకరికి ఒకరు సహాయం పడుతూ, ఓకేనా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికి మనం సహాయం చేసుకుంటూ వెళ్తే మనకి చాలా మంచిదండి. సో మనకి మన పెద్దలు అదే చెప్పారు. సో మనం ఇలానే ఉందాం. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా. సో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే మాత్రం చేయండి ప్లీజ్ అండి. సో ఇదండి ఈరోజు ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకేదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను చేస్తాను ఆ టాపిక్ మీద. స్టాటిక్ జీకే మాకు ఇది కావాలి అని మీకుంటే, అంటే మీకు కావాలనిపిస్తే, అది మీ దగ్గర సిలబస్ లేకపోతే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్ మీద అనేది మీకు వీడియో చేసి యూస్ఫుల్ అయ్యేలైతే నేను చూస్తాను. ఓకేనండి. అండ్ థ్యాంక్ యూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు అయితే ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ, నా బ్రదర్స్కి, నా సిస్టర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ అండి.